హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. మనం ఎక్కడికి వెళ్తున్నామంటే తిరుపతి, అది బడ్జెట్లో. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి మా ఫ్రెండ్స్తో కలిసి డైలీ రన్ అయ్యే కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కబోతున్నాం. ఈ ట్రైన్ మీకు లో ఫేర్లో అయితే బుక్ చేసుకోవచ్చు. ఎన్నో కష్టాలు పడి, అది కూడా స్లీపర్ అనుకున్నాం, బట్ ఇది చైర్ కార్ అని అప్పటి వరకు మాకు తెలీదు. సో గాయస్, మీరు మాత్రం బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ ప్రిఫర్ చేయండి, లేదంటే అస్సలు వద్దు. ఇది ఖచ్చితంగా టైంకి అయితే రాదు. చెప్పినట్టుగా మా ఫ్రెండ్స్ని అయితే విజయవాడలో పిక్ చేసుకుని మనం అయితే తిరుపతి అయితే చేరుకున్నాం. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సర్వదర్శనానికి సంబంధించి విష్ణు నివాసం దగ్గర అయితే ఉన్నాం. ఓన్లీ 5,000 టికెట్స్ అయితే ఇస్తారంట, కాబట్టి వెయిట్ చేయడం తప్పట్లేదు. ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నాం. ఈవినింగ్ 5 PM అయితే వచ్చింది దర్శనం. ఈ బ్యాగ్స్ అయితే ఇప్పుడు మనం లాకర్లో ఇచ్చేసి మనమైతే కొండపైకి కాలినడకనైతే వెళ్దాం. మేమైతే కాలినడకనైతే వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. అరౌండ్ 3,500 స్టెప్స్ అయితే అన్నారు, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలీదు. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, మనం కింద లగేజ్ ఇచ్చేస్తే పైకి వెళ్ళేసరికి ఆ లగేజ్ అయితే పైకి వచ్చేస్తుంది. కాబట్టి నో ఇష్యూస్, మీకు చాలా లెస్ లగేజ్ ఉండేలా చూసుకోండి. మేమైతే పొద్దున్న 6:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పటికి తిరుపతి అయితే నేను 2 సార్లు వచ్చానండి, చిన్నప్పుడు మా ఫ్యామిలీతో కలిసి. నా ఫ్రెండ్స్తో కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. కొంచెం ఎక్సైటింగ్గానే అయితే ఉంది. చాలా మెట్లు ఎక్కామండి, కొంచెం తిందాం అనిపించింది, ఇంకా చాలా దూరం నడవాలి కదా అని. సో దారిలో అయితే ఆగాము. ఆ ప్లేస్ వచ్చేసరికి ఇదివరకు సర్వదర్శనం టికెట్స్ ఇచ్చేవారు కదా, అక్కడండి. టిఫిన్ అయితే యావరేజ్, సో మనీ అయితే మాత్రం గట్టిగా లాగుతున్నారు. అక్కడ ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ నడకైతే స్టార్ట్ చేసాము. మీలో చాలామంది ఇక్కడికి వచ్చే ఉంటారుగా ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. లోపల గంటలు, ఆ సౌండ్కి కానీ ఆ పాజిటివిటీ చాలా బాగుంది. కొంచెం సేపు అక్కడే ఫోటోషూట్ అయితే చేసుకొని మళ్ళీ వాక్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ టైం అండి ఈ జంకల్ని ఎంత దగ్గరగా చూడడం. అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటికి ఫుడ్ పెట్టొద్దని చెప్పిన స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ వాటి కోసం అమ్ముతున్నారు. అలాగే భక్తులు కూడా పెడుతున్నారండి. ప్లీజ్ వాటికి అలవాటు చేయకండి, వాటి లైఫ్ స్టైల్ వేరు, మన ఫుడ్ లైఫ్ స్టైల్ అయితే కంప్లీట్గా వేరు. వాటికి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి కోసం టైగర్స్ అయితే అక్కడికి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. దారిలో మామూలుగానే నేచర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మనకు తెలుసు. అందులో మన వాళ్ళు కొన్ని హంగులు దుద్ది చాలా అందంగా తయారు చేశారు. నాకైతే నడుస్తున్న కొద్దీ ఆ నిప్పుని మర్చిపోయేలా చేశాయి ఇక్కడ ప్రకృతి అందాలు. అలా నడుస్తూ మేమైతే చివరికి మోకాళ్ళ పర్వతంకి అయితే చేరుకున్నాము. మొదట ఈ ప్లేస్ గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎంతమంది మోకాళ్ళతో నడుస్తున్నారో. సరే మేము కూడా నడవాలని ఫిక్స్ అయ్యాము. కొబ్బరికాయలు కొట్టి నడిచి చివరికైతే కాలినడక పూర్తి చేసుకుని కొండపైకి అయితే చేరుకున్నాము. నా ఫ్రెండ్ ఎంత దూరం వచ్చాడు కదా అని చెప్పి తలనీళ్ళు ఇవ్వడానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాము. మా ఫ్రెండ్ గుండు చేయించుకునే గ్యాప్లో మేమైతే రూమ్ కోసం ట్రై చేసామండి. చాలా లక్ మాకు, నిజంగా మాకైతే దేవస్థానం రూమ్స్ అయితే దొరికేసాయి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం కదా. రూమ్ ఎలానా అని అనుకున్నప్పుడు నాకైతే ఈ రూమ్ అయితే దొరికేసింది. జస్ట్ 50 రూపీస్ అయితే పే చేయాలి, ముందు 500 అయితే డిపాజిట్ తీసుకుంటాడు. ఇదైతే కళ్యాణి సత్రం అండి. సో మనమైతే ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే బయలుదేరదాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు 50ని 100 అయితే చేశారు. నేను ఇందాక 50 అన్నాను కదా. మనం ఇప్పుడైతే దర్శనానికి అయితే స్టార్ట్ అవుదాము. పంచులు అవి ఇవి కట్టుకుని ట్రెడిషనల్గా అయితే స్టార్ట్ అయ్యాము. మేమైతే చాలా అంటే ఎక్కువ జనం ఉంటారు కదా, ఖచ్చితంగా నైట్ లేదా మిడ్ నైట్ అయిపోద్దని ఫిక్స్ అయ్యి మధ్యాహ్నం 3 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయాము. 5 PMకి అయితే మాకు టికెట్. మేము బయలుదేరిన వేళ విశేషం ఏంటో తెలియదు కానండి, మాకు స్వామివారి దర్శనం ఎంత ఫాస్ట్గా అయిందంటే నిజంగా చెప్తున్నాను, మన ఊర్లో గుళ్ళు అయినట్టు అయిందండి. ఎంత ఫ్రీగా చూడడం అయితే ఇదే మొదటిసారి. ఎక్కడ కనీసం ఆగలేదు కూడా మేము. ఫోన్ అయితే లోపలికి ఎలా ఉండదు కాబట్టి దర్శనం అయ్యాక ఫోన్ అయితే తీసుకున్నాము. నాకు తెలిసి గంటలో జరిగిందండి దర్శనం, స్వామివారి దయ వల్ల. హైలైట్ ఏంటంటే లడ్డు దగ్గరే మాకు ఇంకా టైం పట్టింది దర్శనం కంటే. అది కంప్లీట్ అయ్యాక మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు కదా, ఇంకా వెంగమాంబాదేవి సత్రం ఉంది కదండి, అక్కడికైతే వెళ్ళిపోయాము. చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, ఎవ్వరు వెయిట్ చేయక్కర్లేదు, ఎంతమంది వెళ్ళినా సరే భోజనం పెడతారు. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్రసాదం అయితే తిని మనమైతే సత్రానికి అయితే తిరిగి వెళ్ళిపోయామండి. మనం డే 2 అయితే మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.